మనం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మధ్యనున్న దూరాన్ని మీటర్స్లో, కిలోమీటర్స్లో కొలుస్తూ ఉంటాము. అదే స్పేస్లో ఉన్న గ్యాలక్సీల యొక్క డయామీటర్స్, అలాగే నక్షత్రాల యొక్క దూరాన్ని కొలిచేటప్పుడు శాస్త్రవేత్తలు మాత్రం లైట్ ఇయర్స్ను ఉపయోగిస్తారు. అసలు లైట్ ఇయర్ అంటే ఏంటి? వాళ్ళు ఒక గ్యాలక్సీ నుండి మరొక గ్యాలక్సీకి మధ్యనున్న దూరాన్ని, అలాగే కొన్ని బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న నక్షత్రాల యొక్క డిస్టెన్స్ని ఎలా కొలుస్తారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. లైట్ అనేది ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అంటే ఇది ఒక సంవత్సరంలో 9.46 ట్రిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దాన్ని మనం ఒక లైట్ ఇయర్ అని అంటాం. అయితే స్పేస్లో ఉన్న నక్షత్రాలు అలాగే గ్యాలక్సీల మధ్యనున్న దూరాన్ని కొలవడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. వాటిలో మెయిన్గా యూజ్ చేసి కొన్ని మెథడ్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది ట్రిగ్నోమెట్రిక్ పారాలాక్స్. దీనిని పారాలాక్స్ మెథడ్ అని కూడా అంటారు. దీని గురించి తెలుసుకునే ముందు మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. మీ చేతిని ముందుకు చాపి మీ బొటనవేలుని మీ కళ్ళకు ఎదురుగా ఉంచి మీ కుడి కన్నును మూసి ఎడమ కన్నుతో బొటనవేలును చూడండి. తర్వాత ఎడమ కన్నును మూసి కుడి కన్నుతో చూడండి. అప్పుడు దాని పొజిషన్ కొద్దిగా మారుతుంది. ఇప్పుడు మన 2 కన్నుల మధ్యనున్న దూరం మరియు ఫింగర్ పొజిషన్ యొక్క యాంగిల్ని యూజ్ చేసుకుని మీ బొటనవేలు మీ కళ్ళ నుండి ఎంత దూరంలో ఉంది అనే విషయాన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ ద్వారా క్యాల్కులేట్ చేసి తెలుసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా మనం భూమి నుండి దూరంగా ఉన్న ఒక నక్షత్రాన్ని చూస్తున్నప్పుడు ఈ ప్లేస్లో కనబడుతుంది. ఇప్పుడు 6 నెలల తర్వాత భూమి ఇలా ఆపోజిట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడు అదే నక్షత్రాన్ని మళ్ళీ చూస్తున్నప్పుడు అది ఇలా ప్లేస్ మారి కనిపిస్తుంది. ఇక్కడ సూర్యుడికి మన భూమికి మధ్యనున్న డిస్టెన్స్ 15 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీన్నే 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ అని అంటారు. అలాగే దీనితో పాటు ఈ పారాలాక్స్ యాంగిల్ని కూడా కనుక్కొని ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ద్వారా ఆ నక్షత్రం ఎంత దూరంలో ఉందో తెలుసుకుంటారు. ఈ మెథడ్ ద్వారా 400 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న నక్షత్రాల యొక్క డిస్టెన్స్ని మాత్రమే కొలవగలం. అయితే మన మిల్కీవే గ్యాలక్సీ యొక్క డయామీటర్ 1,05,700 లైట్ ఇయర్స్ ఉంటుంది. మరి అంత దూరంలో ఉన్న నక్షత్రాల యొక్క డిస్టెన్స్ని కొలవాలంటే ఈ మెథడ్తో సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ మరొక మెథడ్ని యూజ్ చేస్తారు. అదే స్టాండర్డ్ క్యాండిల్స్ మెథడ్. ఉదాహరణకి మీకు ఎదురుగా మీ ఫ్రెండ్ ఒక క్యాండిల్ని పట్టుకుని ఉన్నాడు అనుకోండి. తను వెనక్కి వెళ్ళే కొద్దీ మీ దగ్గర వెలుతురు తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఎంత వెలుతురు తగ్గిందో దాన్ని బట్టి మీకు మీ ఫ్రెండ్కి మధ్యనున్న దూరాన్ని చెప్పవచ్చు. ఈ విధంగా తగ్గిన లైట్ని బట్టి క్యాండిల్ మీ దగ్గర నుండి ఎంత దూరంలో ఉందో చెప్పేదాన్ని స్టాండర్డ్ క్యాండిల్స్ మెథడ్ అని అంటారు. మన భూమి నుండి కొన్ని వేల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న నక్షత్రాలు స్టేబుల్గా ఉండవు. వాటి నుండి వచ్చే లైట్ అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. ఇలా మారే సైకిల్స్ని బట్టి ఒరిజినల్గా దాని వెలుతురు ఎంత ఉంటుందో తెలుసుకుంటారు. తర్వాత భూమి మీదకు వచ్చే లైట్తో కంపేర్ చేసి అది ఎంత దూరంలో ఉందో అంచనా వేస్తారు. ఈ మెథడ్ ద్వారా 40 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న నక్షత్రాల మధ్యనున్న దూరాన్ని కొలవగలం. అంతేకాదు నక్షత్రాల యొక్క డిస్టెన్స్ని కొలవాలంటే ఆ నక్షత్రం యొక్క బ్రైట్నెస్ ఆధారంగా కూడా క్యాల్కులేట్ చేస్తారు. అది ఎలా అంటే ఇక్కడ ఉన్న గ్రాఫ్ని జాగ్రత్తగా చూడండి. నక్షత్రాల యొక్క కలర్, బ్రైట్నెస్ అనేది దాని యొక్క సైజుని బట్టి ఆధారపడి ఉంటుంది. నక్షత్రాల యొక్క కలర్ అనేది బ్లూ నుండి రెడ్కి మారే కొద్దీ దాని యొక్క సర్ఫేస్ టెంపరేచర్ సైజ్ కూడా తగ్గుతూ వస్తుంది. అయితే ఆ నక్షత్రం యొక్క కలర్ని ఈ గ్రాఫ్లో ఉన్న కలర్స్తో కంపేర్ చేసి ఆ నక్షత్రం యొక్క సర్ఫేస్ టెంపరేచర్ ఎంత ఉంటుంది, అలాగే లూమినోసిటీ అంటే ఆ నక్షత్రం యొక్క బ్రైట్నెస్ అనేది ఎంత ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుంటారు. కానీ కొన్ని బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న నక్షత్రాలు అలాగే గ్యాలక్సీల యొక్క డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఈ మెథడ్తో సాధ్యం కాదు. దీనికి మరొక మెథడ్ని యూజ్ చేస్తారు. అది ఎలా అంటే టైప్ 1A సూపర్నోవా ద్వారా. దీని ద్వారా కొన్ని బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న నక్షత్రాలు అలాగే గ్యాలక్సీల యొక్క దూరాన్ని ఎలా కనుక్కుంటారో తెలుసుకునే ముందు అసలు టైప్ 1A సూపర్నోవా అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక నక్షత్రం చుట్టూ ఒక వైట్ డ్వార్ఫ్ స్టార్ తిరుగుతున్న స్టార్ సిస్టంలో నార్మల్ స్టార్ యొక్క ఏజ్ అయిపోయి అది రెడ్ జైంట్గా లేదా సూపర్ రెడ్ జైంట్గా మారుతుంది. అప్పుడు దాని యొక్క ఔటర్ లేయర్ని ఈ వైట్ డ్వార్ఫ్ స్టార్ దానిలోకి లాక్కుంటూ దాని యొక్క మాస్ని పెంచుకుంటుంది. ఇలా ఎప్పుడైతే దాని ద్రవ్యరాశి 1.4 సోలార్ మాసెస్ కంటే ఎక్కువకు పెరుగుతుందో అప్పుడు ఈ వైట్ డ్వార్ఫ్ స్టార్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. దీన్నే టైప్ 1A సూపర్నోవా అని అంటారు.
కొన్ని బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న గ్యాలక్సీలలో జరిగే టైప్ 1A సూపర్నోవా ద్వారా ఏర్పడే లైట్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. అయితే ఇతర గ్యాలక్సీలలో జరిగే టైప్ 1A సూపర్నోవా అనేది పెద్దదైతే అది చాలా ప్రకాశవంతంగా ఉండి దాని బ్రైట్నెస్ అనేది మెల్లగా తగ్గుతుంది. ఒకవేళ ఆ టైప్ 1A సూపర్నోవా అనేది చిన్నదైతే దాని బ్రైట్నెస్ త్వరగా తగ్గుతుంది. ఇలా సూపర్నోవాని పరిశీలిస్తున్నప్పుడు దాని బ్రైట్నెస్ ఎంత స్పీడ్గా తగ్గుతుందో తెలుసుకుని అక్కడ జరిగిన సూపర్నోవా ఎంత పెద్దది అని అంచనా వేస్తారు. కాబట్టి ఆ సూపర్నోవా ద్వారా మన భూమి మీదకి చేరిన లైట్ని బట్టి ఆ సూపర్నోవా జరిగిన చోట ఎంత బ్రైట్నెస్ ఉందో కనుక్కుంటారు. తర్వాత ఆ టైప్ 1A సూపర్నోవా నుండి మన భూమి మీదకి చేరిన లైట్ని ఆ సూపర్నోవా జరిగిన చోట ఉన్న యాక్చువల్ బ్రైట్నెస్తో కంపేర్ చేసి అది ఎన్ని లైట్ ఇయర్స్ దూరంలో జరిగిందో తెలుసుకుంటారు. దీని ద్వారా ఆ సూపర్నోవా జరిగిన గ్యాలక్సీ ఎంత దూరంలో ఉందో క్యాల్కులేట్ చేసి ఆ డిస్టెన్స్ని తెలుసుకుంటారు. ఈ మెథడ్ ద్వారా 7 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న గ్యాలక్సీల యొక్క డిస్టెన్స్ని తెలుసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటివెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడం కోసం వెంటనే నాలెడ్జ్ కీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.